జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ద్వాదశ రాసులు. ఈ ద్వాదశ రాసుల వారికి చాలామంది కూడా ఒక మంచి సందేహం అనేది ఒకటి ఉంటది. అదేంటంటే గనక మనము ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకేమవుతుందంటే గనక చేసే పూజ మనకి ఫలిస్తుందా లేదా? ఇది మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ప్రతిఫలిస్తున్నాం? ఎంతవరకు మనం దాన్ని అనుభవిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనం స్ట్రెస్‌లో నుంచి బయటికెళ్తున్నాం? ఆనందంగా ఉంటున్నామా? మనస్సాక్షిగా మనము ఈ దేవుడిని కొలిస్తే బావుంటదా? అసలు నా నక్షత్రానికి గాని, నా రాశికి గాని ఎలాంటి ఆరాధన చేస్తే బావుంటుంది? ఆ చేసే సమయమైనా మనం ఏదైతే చేస్తే బావుంటదో అక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటదేమో గదా! అలా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు అనేది గనక ఖచ్చితంగా మనము ఒక ఛాయ ప్రకారంగా చూడొచ్చు, చెప్పొచ్చు. అది దాంట్లో మనకి ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటిది దేవాలయానికి వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. కేవలం దర్శనం భాగ్యంతోనే మనకి కష్టాలు పోతాయా అంటే చెప్పలేం. పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక్కొక్కళ్ళ దర్శన భాగ్యం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ రిలేషన్‌లో మనం వెళ్తూ ఉండగానే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్ ఉన్నా, ఇంకా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటివి పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంటారు. అలానే మనము ఇక్కడ మన కలియుగంలో ఉండేటువంటిది ఏంటంటే గనక కేవలము దర్శనం చేసుకుంటే గూడా మనకి పుణ్యఫలం వస్తుంది. మనకి కావాల్సినటువంటి పనులు విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలన్నీ తొలగేసి మనకు కావాల్సిన పనులు తొలగేలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆలయ దర్శనం. అది మన సమీపంలో ఉన్నా, కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ ఒక చిన్న ప్రయత్నం అనేది మనం చేసుకున్నట్టయితే గనక కొంతమేర కాదండి, 100% మనకి రిజల్ట్స్ అనేది గూడా దొరకొచ్చేమో. మీకు ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి మంచి జరగొచ్చేమో. ఎందుకంటే మీరొకటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నిద్ర లేవగానే మంచి మొహం చూడాలి అంటారు. మన ఇంట్లో వాళ్ళు మన మొహం మనం చూసుకోకుండా చాలామంది కూడా తల్లి మొహం గాని, తల్లిగారి మొహం గాని, అలానే నాన్నగారి మొహం గాని, పిల్లల మొహం గాని, భార్య మొహం, భర్త మొహం ఇలాగా వాళ్ళ మొహాలు చూసుకుంటే చాలా ఆనందంగాను, చాలా సంతృప్తితోనూ ఆ రోజంతా చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటది. మరి అలాంటప్పుడు మనకి దేవాది దేవుళ్ళు ఎంతోమందిని పాలించి, ఎంతోమందిని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఛాయని మనం చూడగలిగితే గనక మనకి ఇంకా ఎంత అదృష్టం ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశి ప్రకారంగా తీసుకొని ఏ రాశి వారు ఏ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి మనమైతే పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. అందరినీ చెంతజేర్చుకునేటువంటి గుణం ఉంటుంది. ఎవరినైనా సరే సహాయం చేయాలనేటువంటిది గుణం ఉంటుంది. మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అలానే గర్వం గాని, అలానే కోపం కానీ తక్కువగా ఉంటూ ఉంటాయి వీరికిను. అలానే ఎవరినైనా సరే మంచి నడవడికతో వారి వలన మనకు ఉపయోగపడుతుంది ఏదే కాకుండా వారికి మనం ఎలా ఉపయోగపడతామో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వాళ్ళే ఈ యొక్క వృషభ రాశి వారు. అలాంటి మంచి వ్యక్తులకి గ్రహణాలు ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు, గోచారం వాళ్ళకి యోగించాలి. అలా యోగించలేదు అంటే గనక ఖచ్చితంగా వారిపైన కూడా ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఉంటుంటాయి కాబట్టి అవన్నీ కూడా మన మీద రాకుండా ఉండాలి అనుకున్నా, అనుకోనటువంటి పనులు చేయాలనుకున్నా కూడా గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటా విదేశీయానము, స్వదేశీయానము, అలానే జాబులో వెసులుబాటు, కొత్తగా జాబు రావటము, నిరుద్యోగులకి ఉద్యోగం రావటము, వ్యాపారస్తులకి వ్యాపారంలో వృద్ధి అవ్వటము, ఎవరు మోసం చేయకుండా ఉండడము, మనం మోసపోకుండా ఉండడము, అలానే భార్యాభర్తలు సుఖంగా ఉండడము, పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టడము, ఇలాంటి సుఖాలు అనుభవించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మనము ఏదైనా ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి, ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయానికి వెళ్ళడం అనేది మన ఆనవాయితీ. ఒకటి గమనించండి, మన పెద్దలు గనక మీరు అది ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. మన పెద్దలు ఏం చెప్పేవారంటే, మనకి ఏదైనా అనీజీగా ఉందండి, అనుకున్న పని అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఏదో తెలియని ఆరాటంగా ఉంది అన్నప్పుడు మన పెద్దలు ఒకటి చెప్తారు. "నువ్వేం చేయకు. నీకిష్టమైనటువంటి దేవాలయానికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా" అని చెప్తారు. వచ్చిన తర్వాత నిజంగానే అండి. అలా వచ్చిన తర్వాత మనకి అన్ని రకాల గూడా పనులయినట్టే ఉంటాయి. సానుకూలంగా ఉన్నట్టే ఉంటది తెలుసా? అలానే మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తది. కానీ మనము ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆలయ దర్శనం కూడా ఒక్కసారి మనం ప్రయత్నం చేస్తే పోయేదేముంది? ఇంకా ఆలయ దర్శనం చేసుకున్నా కూడా
మనకి అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు గానీ, కోరికలు తీరట్లేదు గానీ అనుకుంటే కనుక ఖచ్చితంగా గూడా మీ పైన ఇంకా శత్రువులు పెరిగి మనవాళ్ళో, పక్కవాళ్ళో, బయట వాళ్ళో, పక్కచుండేవాళ్ళో అందరూ కూడా మన మీద దండెత్తేసి ఏదైనా మన పైన అష్టదిగ్బంధనం కానీ, చేతబడి గానీ, హిప్నటిజం గానీ, వశీకరణ గానీ, భాగల్ముక్కి గానీ చేయించి మన పైన లేనిపోయినటువంటి వెలిగేషన్స్ కానీ, ఇక కేసుల్లో ఇరికించడం గానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదుటివారు సుఖపడతంటే ఓర్చుకోలేని తత్వంతో ఉండేవారు చాలామందున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం బలవుతూ ఉంటుంటాం అనమాట. అలాంటి బలవ్వకుండా ఉండాలి అనుకుంటే గనక ఆలయ దర్శనం అయినా బలవుతున్నామంటే గనక ఖచ్చితంగా మీ పైన ఏదైనా జరిగుంటది. మనం ఎదగలేకపోతున్నామంటే మీ పైన ఏదో జరుగుతుందని అర్థం. అది పోవాలి అంటే గనక ఖచ్చితంగా సంపాదించవలసిందే. ఇక చిన్న చిన్న విషయాలు గానీ, కోరికలు గానీ కొండెక్కట్లేదు. మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు. ఈ కోరిక తీరితే బావుండు. పిల్లలు పెళ్ళికొస్తున్నారు. పిల్లలకి పెళ్లి చేయాలి. నేనేమో ఇంకా మొదలవ్వలేదు, సెటిల్ అవ్వలేదు, సొంత ఇల్లు లేదు, సంబంధాలు చూడట్లేదు. పిల్లలేమో వయసుకొచ్చి ఉన్నారు అంటే ఇలాంటి కష్టాలు పోవాలంటే గనక ఆలయ దర్శనం ఖచ్చితంగా చేయాలండి. ఇలాంటి ఆలయ దర్శనం చేయాలంటే గనక మీరేం చేయాలో తెలుసా అండి? మొదటిగా ఆలయాన్ని ఎంచుకోవాలి. ఏ ఆలయంకెళ్తే మనకు మంచి జరుగుతది. ప్రతి దాంట్లో మనం స్వార్థంతో ఉండాలి తప్పు లేదు. కానీ ఏ ఆలయానికెళ్ళినా మంచి జరగాలి. కానీ ఈ పర్టిక్యులర్‌గా ఇలాంటి ఆలయానికి వెళ్తున్న ద్వారా జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకున్నా బాగుండాలి అనుకునేటువంటి ఆలయం ఖచ్చితంగా మనకు ఉండాలి కదా! అలాంటి ఆలయం ఉందా అంటే గనక ఉంది అని చెప్పొచ్చండి. దాంట్లో ఒకటే మనకి పాండురంగ స్వామి ఆలయం. ఎక్కడండి? పండరిపూర్‌లో ఉంటుంది. ఈ పండరిపూర్‌లో ఉన్నటువంటి పాండురంగ స్వామి ఆలయం ఉంది చూసారా? ఇక్కడ దర్శనం చేసుకుంటే గనక వృషభ రాశి వారికి ఇక పట్టిందే బంగారం అండి. అనుకున్నది సాధించుకునేలాగా ఏ గ్రహము, ఏ ఒక్క దశాంతర దశలు కూడా వెనకంజలోకి వేయవు. వెనకంజకు వచ్చేటువంటి ఆలోచనే ఉండదండి. అడుగు ముందుకేసామంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. రాళ్ళున్నాయా, రెప్పలున్నాయా, ముళ్ళున్నాయా, రెప్పలున్నాయా కాదండి. అన్నీ కూడా పూలబాటలే ఉంటాయి. కానీ మనకి పాండురంగ స్వామి దర్శనం ఒక్క భాగ్యం దొరికితది. అక్కడ విచిత్రం ఏంటో తెలుసా అండి? మీకు 1,00,000 మంది జనం ఉన్నా సరే అరగంటలో, ముప్పావు గంటలో మీ దర్శనం అయిపోద్ది. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది మనకి ఎదురుగానే. స్వామివారికి ఎదురుగానే 3 అంతస్తుల బిల్డింగ్ పైన మనకి మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు ఏ అంతస్తుకి వెళ్తున్నా గూడా దర్శన భాగ్యం సంపూర్ణంగా అవుతది మనకి. ఇది మనము ఏ రోజో చేసుకున్నటువంటి పుణ్యఫలం. కాబట్టే ఈ పాండురంగ స్వామి ఆలయం అనేది పండరిపూర్‌లో మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉంది. మహారాష్ట్ర పాండరిపురంలో గనక ఈ పాండురంగ స్వామి ఆలయ దర్శనం అనేది గొప్ప విశేషవంతమైనటువంటి దర్శనం అని చెప్పొచ్చు. మరొకటుందండోయ్ పూరి జగన్నాథ్ ఆలయం. ఈ పూరి జగన్నాథ్ ఆలయం మా ఇంటి పక్కనే ఉందండి. మా ఇంటికి ఎదురుగానే ఉందండి. కొంచెం 10 కిలోమీటర్‌లో ఉందండి. అట్లా కాదు. అలాంటి ఉప ఆలయాలు ఎన్నో వెలుస్తూ ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో చూసేటువంటి సింహానికి, ఎగ్జిబిషన్‌లో చూసేటువంటి జూ పార్క్‌లో ఎగ్జిబిషన్‌లో అక్కడక్కడ పెడుతుంటారు బొమ్మలు, ఏనుగులు అవిను. అవి పెట్టడానికను రియల్‌గా చూడటానికి చాలా తేడా ఉంటుంది కదా! అలానే ప్రాసిద్ధి చెందిన ఆలయం అంటే ఒకటే ఉంటుందండి ప్రపంచంలో. ఎక్కడైతే చెప్పామో అక్కడికెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంటి పక్కనుంది, ఇంటి ఎదురుంది, ఆర్టిఫిషియల్‌గా నాకెక్కడో డిజైన్ ఏశారు. అక్కడికెళ్ళి చూసొస్తా అంటే అక్కడ ఉండేది బొమ్మలుంటాయి. వాటికి ప్రాణాలుండవు. కాబట్టి పూరి జగన్నాథ్ అంటే పూరిజే ఎళ్ళాలి. ఒరిస్సానే వెళ్ళాలి. పూరి ఆలయమే చూడాలి. ఇలా మీరు ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేసినట్టయితే గనక మనకి అనుకున్నటువంటి కోరికలు కొంగు బంగారం అయ్యేందుకు చాలా వరకి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే గనక చిన్నపాటి విషయానికి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సెన్సిటివ్ పర్సన్స్ అందులోనూ అతి మంచివారు. ఎవరంటే గనక ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటివే మీకు తెలుస్తా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ 2 ఆలయాలు దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ కోరికలు కూడా కోరిన కోరికలు తీరేందుకు అవకాశం కూడా మెండుగైతే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు.